సుప్రభాతం అంటే ఏమిటి? దైవానుగ్రహం సులభంగా పొందేటటువంటి విధానం సుప్రభాతం వినడమే. ఇంట్లో భార్యాభర్త గొడవ పెట్టుకుంటే మొదలైంది పొద్దున్నే సుప్రభాతం వీళ్ళింట్లో 3 నుంచి 4:30 సుప్రభాతం అంటే ఒక శ్లోకం గుర్తుకొస్తుంది. అయోధ్యకు వచ్చిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన వెంట పంపించవలసినదిగా కోరినప్పుడు విశ్వామిత్రుడు అన్న మాట కౌసల్యా సుప్రజా రామ కృష్ణ మేలుకొనవే సుప్రభాతంలో చెప్పవలసినవి. శ్రీరామ జయం. శుభమస్తు. నేను మీ కాకునూరి. సుప్రభాతం అంటే ఏమిటి? ప్రభాత భేరి అంటే ఏమిటి? ఆలయాలలో సుప్రభాత సేవ అంటారు. తిరుమలలో సుప్రభాత సేవ అనంతర దర్శనం ప్రత్యేకం. అసలు ఏమిటి ఈ సుప్రభాతం? ఇంట్లో భార్యాభర్త గొడవ పెట్టుకుంటే మొదలైంది పొద్దున్నే సుప్రభాతం వీళ్ళింట్లో అని పక్కింటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ప్రభాతము, ప్రభాకరుడు ఉదయించకంటే పూర్వం. ప్రభాకరుడు అంటే సూర్యుడు. సూర్యోదయం కాకంటే పూర్వం ఉన్న సమయానికి సుప్రభాతం అని పేరు. పంచ ఉషఃకాలః అని ఒక సూత్రం. సూర్యోదయం కాకంటే పూర్వం సూర్యుని రథసారథి అయిన అనూరుడు తన వెలుగులతో లోకానికి తెల్లవారింది అనేటటువంటి సంకేతాలను అందిస్తాడు. అంతకంటే పూర్వం బ్రాహ్మీ ముహూర్తం 42 నిమిషాలు ఒక్కొక్క ముహూర్త కాలం ఉంటుంది. ఈ రెండింటిని కలుపుకొని సుప్రభాతము అంటారు. 3 నుంచి 4:30 మధ్య సమయానికి సుప్రభాతం అని పేరు. ఈ సమయంలో పరమాత్ముడిని మేలుకొలపాలి. వందల సంవత్సరాలుగా అందరికీ సుప్రభాతం అంటే ఒక శ్లోకం గుర్తుకొస్తుంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవం ఆహ్నికం. ఆహ్నికం అంటే మధ్యాహ్న సమయం. రామచంద్రమూర్తుల వారిని యజ్ఞాన్ని రక్షించడం కోసం విశ్వామిత్రుడు తొలిసారిగా అడవులకి తీసుకువెళతాడు. తొలిసారి అనవలసిన అవసరం ఎందుకు అంటే రెండవసారి మళ్లీ వెళతాడు 12 ఏళ్ల తర్వాత. బాలకాండ 23వ సర్గలో రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడై విశ్వామిత్రుని వెంట అయోధ్యని వదలి అడవులలో సంచారం చేస్తాడు. తాటక, మారీచుడు, సుబాహువు వీళ్ళంతా కూడా ఆ విశ్వామిత్ర యజ్ఞానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. వాళ్ళ పీడ వదిలించడం కోసం విశ్వామిత్రుడు రాముడిని వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. అయోధ్యకు వచ్చిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన వెంట పంపించవలసినదిగా కోరినప్పుడు దశరథుడు అంటాడు, రాముడు 7 ఏళ్ల వాడు, చిన్నవాడు, నేనొస్తాను స్వయంగా. వీల్లేదన్న ఆ విశ్వామిత్రుడి మాటతో ఏకీభవించిన వశిష్ఠుడు దశరథునకు బోధిస్తాడు కదా. ఆ మహర్షి తలుచుకుంటే తానే ఆ రాక్షసులను అంతం చేయగలడు. కానీ ఇది దైవ కార్యం, దేవ కార్యం కనుకనే వచ్చాడు. రామ లక్ష్మణులను వెంట పంపించినట్లయితే వారికి అనేక విద్యలు ఈ విశ్వామిత్రుని వల్ల లభించబోతున్నవి. కళ్యాణం కూడా జరగగలదు. పంపించవలసింది. ఆ మాట విన్న అనంతరం దశరథుడు అంగీకరించాడు. అలా అయోధ్య వదలిన అనంతరం 10 యోజనాల దూరం 12 కిలోమీటర్ల వరకు నోట మాట పలకని ఆ విశ్వామిత్రుడు అన్న మాట కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. శిష్యుడు పడుకొని ఉండగా గురువు మేలుకొని ఉండే సందర్భం ఇది ఒక్కటే. ఇది సుప్రభాతం. నాయనా మేలుకోవలసింది ప్రభాత భేరి. పూర్వకాలం మన గృహాలలో పెద్దలు సూర్యోదయం కాకంటే పూర్వమే లేచి కరాగ్రే వసతే లక్ష్మి ఇలాంటి శ్లోకాలు చెప్పుకొని 2 చేతులు ఇలా రాచుకొని కన్నులకు వేడి అద్దిన అనంతరం తెల్లవారుజామునకు సంబంధించిన భూపాళాలు వినేటటువంటి వారు. తెల్లవారెను తూర్పు దిక్కున తెరలితిమిరలు గుహల దూరెను మెల్లమెల్లన సూర్యుడదుగో వచ్చుచున్నడుగా కృష్ణ మేలుకొనవే. ఇలా ఉండేవాటికి భూపాళాలు అని పేరు. సుప్రభాతంలో చెప్పవలసినవి. వైదిక విజ్ఞానం కలిగిన వారు ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం భవామహే ప్రాతర్మిత్రా వరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముత రుద్రగం హువేమ. ఇలా ప్రాతసూక్తం చెప్పేటటువంటి వాళ్ళు. సుప్రభాత సేవ. నేటి కాలంలో ఆలయాలలో రాత్రి నిద్రించిన ఆ పరమాత్ముడిని మేలుకొలిపే నిమిత్తమే అర్చకులు నిర్వహించేటటువంటి ఒక సేవ సుప్రభాత సేవ. ఆ సేవలో ఆలయంలో వెలసిన వేంచేపు చేసిన స్వామికి అనుకూలంగా అనుగుణంగా కీర్తించే విధంగా పలు శ్లోకాలను వారు
సంపుటీకరణంగా అందించారు. సుప్రభాత సేవ వింటే మనకు కూడా ఆనందం కలుగుతుంది. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాత సమస్త జగతాం మధుకైటభారే. సుప్రభాతం విందాం, మనస్సును ఆనందపరుచుకునే ప్రయత్నం చేద్దాం. దైవానుగ్రహం సులభంగా పొందేటటువంటి విధానం సుప్రభాతం వినడమే. తెలుసుకుందాం, పాటిద్దాం, ప్రయోజనం సాధిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.